పదవి యొక్క అలంకరణ కాదు, బాధ్యతని గుర్తుపెట్టుకొని అహర్నిశలు జనసేన పార్టీ కోసం కష్టపడతారని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని మనసావాచ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం, మీ అందరి ఆనందం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి సీట్లు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మీ సంతోషం చూపిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. దయచేసి విజ్ఞప్తిలో ఆలోచించి ప్రతి ఒక్కరు ఒక 5 మందిని మీరు మోటివేట్ చేసుకున్నా చాలు, మనం కష్టంగా విన్ అవుతాం. నేను మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేయాలి. రోజాగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది విషయం. ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, జన సైనికుల్ని చాలా చులకన చేస్తూ మాట్లాడారు. మన తిరుపతి గడ్డ మీద మాట్లాడిపోయింది. ఇది అందరూ గుర్తు పెట్టుకొని తిరుపతి జనసేన సీట్ కొట్టి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. దయచేసి అందరూ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు టీవీలో అమ్మాయి పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి. ఇగోసి పోకుండా అందరూ టీం వర్క్ చేస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా తిరుపతిలో సీట్ విన్ అవుతుంది. ముఖ్యంగా మనకు చక్కని నాయకులు ఇక్కడ ఉన్నారు. వెంకటేశ్వర గారు కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, రాజారెడ్డి గారు కావచ్చు, ప్రతి నిమిషం మనకు అందుబాటులో ఉంటారు. వాళ్ళ దిశానిర్దేశం తీసుకొని చక్కగా మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలోచనతో విజ్ఞతతో పార్టీ కోసం పనిచేస్తానని ఆశిస్తూ జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికీ నమస్కారం. వేదిక విజ్ఞాపకులు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్ గారికి, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు, వీర మహిళలకు, ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన అశేష జనానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు తిరుపతిలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం శుభపరిణామం. ఇక నుంచి ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా తిరుపతిలో ప్రతి వార్డులో ఏ జరుగుతుందో గడప గడపకి మన జనసేన కార్యకర్తలు, నాయకులు ఇచ్చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు మనం కొత్తగా ఏ సమస్యలు తెలుసుకోవడం లేదో, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న సమస్యల మీద ప్రజల్ని ఊరికే కలబెట్టే చాలు, ఏమేమి సమస్యలు ఉన్నారో వాళ్ళే భయంకరమైన బాధతో చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద వైసీపీ పెడుతున్న బాధలు ఈ ప్రజలు ఎంత విసిగిపోయారంటే, పోవాలి జగన్, రావాలి పవన్ అనే నినాదంతో ముందుకు వస్తున్నారు. ఇదే విధంగా మనం కలిసి కట్టుగా ఇంకా కొద్దిగా గట్టిగా యాక్టివ్గా చేశామంటే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చగల శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందనేసరి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మనం అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. చిత్తూరు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ గారికి, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారికి అందరికీ నమస్కారం. అదేవిధంగా వీర మహిళలు మరియు కమిటీ మెంబర్లందరికీ నా శుభాకాంక్షలు. నేను ఈరోజు ఈ స్టేజ్ ఉన్నటువంటి కారణం మా అన్న రాజన్న, మా అన్న కిరణ్, ఆయేష్ అన్న, మేమంతా 2008 నుంచే ప్రచారం నుంచి మేము పనిచేస్తున్నాము. కాకపోతే
జనసేన పార్టీ కోసం కష్టపడాలి, ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పి ఈరోజు కష్టపడి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానీ అదేవిధంగా నా మిత్రులు, నా తమ్ముళ్ళు, మా అన్నలు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. జై జనసేన, జై 2024 పవన్ కళ్యాణ్ గారి సీఎం. అంటే నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు అన్నగారైన అఖిలసారి గారికి, అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాజా గారికి పేరుపైన నమస్కారం. అలాగే ఇక్కడ స్టేట్ మరియు జిల్లా లీడర్స్ ఎవరున్నారో వారికి పేరు పేరున నమస్కారాలు. అలాగే నూతనంగా ఏర్పడిన తిరుపతి కమిటీ ప్రతి పేరు ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఏదైతే ఈ కమిటీ తిరుపతిలో మొట్టమొదటిగా ఏర్పడిందో దీన్ని బలోపేతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ సీఎంగా చూసే విధంగా ఈరోజు తిరుపతిలో ప్రతి ఒక్కరు మా తిరుపతిలో ఏదైతే 50 డివిజన్స్ ఉన్నాయో ఆ డివిజన్లో ప్రతి ఒక్క వార్డు కూడా బలోపేతం చేయాలని ఈ కమిటీని ద్వారా ప్రతి ఒక్కరు పార్టీని అలాగే తిరుపతి సీట్ని జనసేన సీట్గా ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన నాకు 24/7 పార్టీకి కష్టపడుతూ అలాగే పవన్ కళ్యాణ్ సీఎం చేసిన దిశగా ముందుకు పోతామని ఈ సమావేశం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెబుతున్నాను. ఇప్పుడు తిరుపతి ప్రధాన కార్యశాల నాకు మాట్లాడే అవకాశం ఇస్తారంటే ఉన్నారు కానీ నాకు మాట రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏదో చేసినా మాట రావట్లేదు. కిరణ్ రాజు గారికి, అదేవిధంగా రాజారెడ్డి గారికి నా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా అన్న హర్షకర్ గారు నాకు ఈరోజు ఈ విధంగా రావాలంటే నాకు ప్రేమించారు. కిరణ్ రాజు గారు నాకు ఇంటి కనిపించాడు. అదేవిధంగా రాజారెడ్డి గారు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా పైకి వస్తావు అని నాకు ఒక ధైర్యం చెప్పారు. నేను ఇంకా ఏం మాట్లాడారు. జై జనసేన, జై. ఇక్కడికి చేసిన పెద్దలు జిల్లా అధ్యక్షుడు ప్రెసిడెంట్ అఖిలసారి గారికి, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాజు గారికి, మరియు వీర మహిళలకు, రాష్ట్ర వీర మహిళలకు, జిల్లా వీర మహిళలకు, జిల్లా నాయకులకు, మా తిరుపతి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు నారాయణ మనోహర్ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి మాట్లాడడం ఎదుగుతుంది కానీ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మన మనమే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు. 2 నిమిషాలు నేను మాట్లాడి ఎక్కువ కూడా మాట్లాడను. మనం రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుపతి వైపు చూసే విధంగా, తిరుపతి ఎమ్మెల్యేకి వచ్చే మెజారిటీ చూసే విధంగా పవన్ కళ్యాణ్ తిరుపతి జన సైనికులు ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా ఎమ్మెల్యేలు గెలిపించినారు, ఎంత మెజారిటీ గెలిపించారు అనే విధంగా మనందరం కూడా రాబో ఎలక్షన్లో గట్టిగా పోరాడి మనం 2024 పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసి మనం ఈ యొక్క రాష్ట్రానికి పట్టిన ఇప్పుడు పట్టినటువంటి ఈ పేరు పట్టిన ముఖ్యమంత్రిని తరిమి కొట్టే విధంగా మన జన సైనికులందరూ కూడా నడుము కట్టి ప్రతి ఒక్కరూ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఎక్కడైనా సమస్య ఉందో మీకు మీ దగ్గరలో ఉన్న ఇన్ఛార్జీలు కానీ మీ యొక్క కమిటీ మెంబర్స్ కానీ చెప్తే మేము వెంటనే అందరం చేరుకుంటాం. దాని సమస్య పరిష్కరించే విధంగా కూడా అందరం ముందుకు పోతాం. దయచేసి అందరూ కూడా జనసేన పార్టీ కోసం మీ వంతు టైం కేటాయించండి. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ జనసేన జెండా మనం ఎగరేస్తాం. ఇది సత్యం. దయచేసి జన సైనికులందరూ కూడా డివిజన్లో ఏరియాలో మీ వంతు సాయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోండి. 2024 జెండా ఎగరేయగలుగుతాం. జనసేన పార్టీ
నాతోటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద పెద్దలు జిల్లా అధ్యక్షులు పసుపెట్టి ప్రసాద్ గారికి, తిరుపతి నూతన కమిటీ కార్యవర్గ సభ్యులకి, నేను నా నగర అధ్యక్షుడు చెప్పడం కన్నా నా మిత్రుడు రాజారెడ్డి ఎందుకంటే 2007 నుంచి మా ప్రయాణం ప్రజారాజ్యం పార్టీ ముందు నుంచి కూడా నేను రాజారెడ్డి, బాబ్జీ, రాజేష్ యాదవ్ మేమంతా 4 స్తంభాలంతా చెప్తున్నాం. 4 పిల్లర్స్ ఆనందంగా ఉంటే కష్టపడుతున్నాం. ఈ పార్టీలో ఉన్న అవకాశం మనకి ఏ ఒక్క పార్టీలో కూడా మనకి అవకాశం దొరకదు. వేరే పార్టీలో నగరాధ్యక్షుడు కావాలంటే 50 కోట్ల ఆస్తి చూపించాలో, లేదా 50 ఎకరాల పొలం చూపించాలి, లేదా అక్రమ కేసులను 50 చూపించాలి. ఇవి ఉంటే తప్ప వేరే పార్టీలో అంటే ఈరోజు 100 మంది జనం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వ్యక్తులు ఉన్నారు. తిరుపతిలో ఇంత పెద్దగా మనం ఈరోజు అనుకున్న సమయం తక్కువ రోజుల్లోనే 4 రోజులు అనుకుంటాం, 5 రోజుల్లో ప్రమాణ స్వీకార సభ్యులు కావాలేసి అనుకున్నా కూడా ఇంతమంది ఈరోజు సహకరించి మనందరి కోసం ఇచ్చేసి మన ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులకి, వేదిక వెళ్ళిన పెద్దలకి, మిత్రులకి, నా తోటి తమ్ముళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు రాబోయే ఎన్నికలు తిరుపతిలో ఖచ్చితంగా మనకు తెలిసే ఉంటుంది. గత ఎన్నికల్లో 2019లో చంద్రబాబు కృష్ణమూర్తి గారు టికెట్ ఇచ్చారు. మనం చూసాం ఆ ఎన్నికల పరిస్థితి ఎలా జరిగిందో మనందరం చూసాం. ఆయన ఉన్న పరిస్థితిలో, ఆ సమయాన్ని టికెట్ ఇచ్చే పరిస్థితిలో ఆయన టికెట్ ఇచ్చుకున్న సందర్భం ఒకటి, టికెట్ వచ్చే సందర్భం ఒకటి. ఆ టికెట్కే 13,600 ఓట్లు మన తిరుపతిలో పోలేదు. రాయలసీమ సెకండ్ ప్లేస్ తిరుపతిలో. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి బలం. అదే ఇక్కడున్న పరిస్థితిలో మొన్న తిరుపతి ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఓడిపోయినట్టు తెలిసినట్టు తెలియదు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అది ఎన్ని ఓట్లు జరిగి మనకు తెలుసు. కాబట్టి వాస్తవం మాట్లాడుకోవాలి. ఇదే తిరుపతిలో రేపు రాబోయే రోజుల్లో మనందరూ కోరికలకు మన ఆహ్వానం మనం మన్నించి ఒక పెద్ద మనసు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేసి ఎలా ఉంటుంది 80,000 నుంచి 1,00,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతారు. వాస్తవం. బలమైన పార్టీ వర్గం ఉంది, బలమైన సామాజిక వర్గం ఉంది, బలమైన క్యాడర్ ఉంది, దేనికైనా సవాల్ అనే సైనికులు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గతంలో కూడా నేను కోరాను, ఇప్పుడు కూడా ఈ సందర్భంగా మరీ ఒకసారి కోరుకుంటున్నా. చాలా లైవ్ అవుతారు, లైవ్ చూస్తాను ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే తిరుపతిలో మనం కోరుకుంటున్నాం, గొప్ప పుణ్యక్షేత్రం. రాష్ట్రపతికి ఎంత విలువ ఉంటుందో తిరుపతి శాసనసభ్యులకు అంతే విలువ ఉంటుంది భారతదేశంలో. అటువంటి స్థానంలో మన అధ్యక్షులు వారిని చూడాలి నా మనస్ఫూర్తిగా నా కోరిక. కాబట్టి మనమందరం కూడా తిరుపతిలో జనసేన జెండాని ఖచ్చితంగా ఎగరేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ శాసనసభ మొట్టమొదటి శాసనసభ్యులు తిరుపతి ఇచ్చే పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారు మాట్లాడతారు. నేను మామూలుగా ఎక్కువ పాల్గొడుతున్నా పట్టణాధ్యక్షుడు కాదు మా మిత్రులు చెప్పాడు. 2007 నుంచి నా ప్రయాణం కనీసం తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల కాదు ఉండేది. 2 వీలర్లు తిరిగేవాళ్ళం ఇద్దరం. చాలా అవమానాలు, చాలా మంది మమ్మల్ని తొక్కేయాలను, లేదు వీళ్ళు కనపడకూడదు, ఎన్నో రకాలుగా చేసి. కానీ మాకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. 2009లో ఆయన మమ్మల్ని చూశారు, జిల్లా కమిటీలో అప్పుడే వేస్తున్నారు. మీరు పని చేయగలుగుతారని నమ్మినాడు. ఈరోజు జనసేన పార్టీ పెట్టి ఈరోజు మమ్మల్ని ఈరోజు స్థాయిలో పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. చాలా వరకు కూడా ఎంతో మంది తిరుపతిలో వీళ్ళకి అంతా అయిపోయింది, వీళ్ళు కనపడరు, అన్నిటికీ మా మౌనం, మా శ్రమమే మమ్మల్ని దూరం తీసుకొచ్చింది. కానీ
రాబో రోజుల్లో దీని వెంట కూడా మంచి రోజులు వస్తాయి. చాలా అందరం ఇక్కడ ఉన్న జనసేనలు అందరూ కూడా సరే అందరికీ మంచి భవిష్యత్తు వస్తుందని కూడా తెలియజేసుకుంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్ చైర్మన్ నాగేంద్ర మనోహర్ గారికి, అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ సోదరుడు కిరణ్ రాయ్ గారికి, పట్టణ కమిటీ అధ్యక్షుడు తమ్ముడు రాజారెడ్డి గారికి, రాజేష్ యాదవ్ గారికి, బాబ్జీ గారికి, మధు గారికి, మురళి గారికి, సుభాష్ గారికి, వనజ గారికి, కీర్తన గారికి, అమృత గారికి, లత గారికి, లక్ష్మి గారికి, మహిళల అందరికీ కూడా సునీత అందరికీ, అలాగే తిరుపతి కార్యవర్గ సభ్యులకి, జిల్లా కమిటీ మెంబర్లకి, ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను జనసేన ఈరోజు ఈ యొక్క పట్టణ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒక ప్రోగ్రాం చేయాలంటే దానికి ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. రాజారెడ్డి తన మిత్ర బృందం అంతా, అలాగే కిరణ్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అత్యంత సక్సెస్ఫుల్గా చేయడానికి తిరుపతిలో యూత్ ఏంటి, జనసేన ఏంటి అనేది ఈరోజు చూపించారు. మనందరం కూడా యువత ఈరోజు ఆలోచించాలి. రాష్ట్రం అంధకారంలో ఉంది, రాష్ట్రం అంధకారంలో ఉంది. ప్రజలందరూ కూడా కొత్త నాయకుడిని కోరుకుంటున్న రోజు ఇది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజల జోబులు మండుతున్నాయి, కడుపులు మండుతున్నాయి, గుండెలు మండుతున్నాయి. ఆడవాళ్ళు ఇంట్లో వంట సరుకు, నూనె ఏది చూసినా రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్ వేయించుకున్నా, డీజిల్ వేయించుకున్నా అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో అధికమైన ఛార్జీలు, బస్ ఛార్జీలు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఉద్యోగస్తులకు బాధలు, రైతుకు బాధలు. ఒక్క కంపెనీ రాష్ట్రంలో రాలేదు. యువతకంతా కూడా ఈరోజు ఉద్యోగాలు లేని పరిస్థితి. 3 సంవత్సరాలు గడిచిన ఒక్క కంపెనీ కూడా రాష్ట్రంలో అడుగు పెట్టలేదంటే మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తా ఉంది? పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అన్నాడు. మొన్న కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఈ అధికార పార్టీ పోలీసు వ్యవస్థలో చేయి కలిపి వాళ్ళ మంత్రులను, వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళే కాల్చుకొని కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఒక పెద్ద హైడ్రామా రాష్ట్ర ప్రజలను నిర్వహిస్తున్నారు. మీరు గమనించాలి. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోడి కత్తి, ప్రజలు ఎందుకు చూసారు? కోడి కత్తి, ఆ కత్తి వాళ్ళని, కోడి కత్తి పొడిచిన వాడు వాళ్ళవాడే. అదొక హైడ్రామా. అలాంటి డ్రామాలే మొన్న జరిగింది. ఈ యొక్క మంత్రి గారి ఇల్లు, ఎమ్మెల్యే గారి ఇల్లు కాల్చివేయడం. మాట్లాడితే అన్ని ఛార్జీలు పెంచిన వాడు భీమ్లా నాయక్ సినిమా ఛార్జీల మీద వీళ్ళ మనస్సు ఆలోచన చూడండి. ఎదుర్కోలేక మన యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక అతను కష్టపడి పనిచేసిన సినిమా మీద, ఆ ఛార్జీల మీద వీళ్ళు ఆలోచిస్తున్నారంటే వీళ్ళ యొక్క కుచిత బుద్ధి ఎక్కడికి ఉందో ఆలోచించాలి. వీళ్ళందరూ కూడా ఒక వీళ్ళ డ్రామాల గురించి చెప్తున్నారు. సొంత చిన్నార దారుణంగా హత్య చేసి ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయినాడని చెప్పారంటే వీళ్ళ డ్రామాలు ఏంటో. రోజమ్మ మొన్న మీరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మీరు ఒక్కరొక్కరు ఎమ్మెల్యేలు అవ్వడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు?
10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎమ్మెల్యేని మా నాయకుడిని మాట్లాడతారా? మా నాయకుడు ఆశతో వచ్చిన వాడు కాదు. మీ నాయకుడు ఆశతో వచ్చాడు. ఆయనకు ఇసుక తిన్నా ఆశ సరిపోలేదు, లిక్కర్ బ్రాండ్ లో ఆశ సరిపోలేదు. ఆశతో ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్న నాయకుడు మీ యొక్క ముఖ్యమంత్రి గారు అయితే, ఆశయంతో వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక్కడితో మొదలైన 2014లో ప్రస్థానం. ఈరోజు తిరుపతిలో ఒక చిన్న కమిటీలోనే ఇంతమంది యువతతో ముందుకు వచ్చిందంటే రాష్ట్రంలో ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి జనాలు నీరాజనం పడుతున్నారు, భ్రమణతం పడుతున్నారు. ఉద్యోగస్తులు పవన్ కళ్యాణ్ గారు సహాయపడుతున్నారు, రైతు పవన్ కళ్యాణ్ గారు సహాయపడుతున్నారు, యువత పవన్ కళ్యాణ్ గారు సహాయపడుతూ ఉంది. జాబ్ క్యాలెండర్లో ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడిని భవన కార్మికులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయం అడిగారు. ముఖ్యమంత్రి మీరా పవన్ కళ్యాణ్ గారా? ఒకే ఒక సీటు గెలవని సీట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి వైపు ఈ రోజు రాష్ట్రంలో కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన నాయకుడిగా చూస్తున్నారు. ఇన్ని సీట్లు గెలిచిన 151 సీట్లు గెలిచిన ఈ ముఖ్యమంత్రి కాదు అనే విషయాన్ని నేను ఈరోజు తిరుపతి చెప్తున్నాను. కష్టంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత కానీ, రైతు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, భవన కార్మికులు కానీ, దివిస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా కష్టంలో మాకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కావాలని అడుగుతుంటే మీరు దోచుకోవడంలో, ల్యాండ్ బ్రాండ్ స్టాండ్ ఇలా దోచుకోవడంలో ఈ ప్రభుత్వం నాయకులు నిమగ్నమయ్యారు. ఈ రోజు మీరే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మన నంద్యాలలో వస్తే కౌలు రైతులకు సాయం చేయడానికి వేలాది మంది, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మీ ఎమ్మెల్యేలు గడప గడప ప్రోగ్రాంకి వెళ్తే వీడియోలో సోషల్ మీడియా చూస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేని పరక ఛానల్ చూసి తరుగుతున్నారు. మీ ఎమ్మెల్యేని ఏ సీట్లు లేని పవన్ కళ్యాణ్ గారు అంటే లక్షల మంది వస్తూ ఉంటే 150 సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజలు వాళ్ళ ఊళ్ళకి రానిలేదు. అవన్నీ చూసుకొని మాట్లాడిన రోజా గారు, మీరు తెలుగుదేశంలో ఉంటే వైసీపీ తింటారు, వైసీపీలో ఉంటే తెలుగుదేశం తింటారు. రేపొద్దున మీరు ఓడిపోతే జనసేనలో సీట్ వస్తే జనసేనలో గెలుస్తామంటే ఆ రోజు వైసీపీ తింటారు. మీ మాటలకు వాల్యూ లేదని తెలుసుకోండి. మీరు ఇది పాతకాలం కాదు. మీరు తెలుగుదేశంలో ఉండి వైసీపీకి కాంగ్రెస్ తిట్టిన రోజులు వీడియోలు ఉన్నాయి. ఈ రోజు వైసీపీలో ఉండి తెలుగుదేశం జనసేన తిట్టే వీడియోలు ఉన్నాయి. మళ్ళా మా పార్టీలోకి వచ్చి ఇంకొకరు తిట్టే విధంగా మీరు ఉంటారు. ఎక్కడ చాప్టర్ బాక్స్ లాగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మాట్లాడే నాయకులు మీరు. ఇందాక కిరణ్ కూడా చెప్పాడు, ఏదో లక్కీ డిప్ మంత్రి అంట, చాలా బాగా చెప్పాడు. లక్కీ డిప్ లో వస్తుందా పోతుంది మంత్రి, నువ్వు కూడా ఫ్రీగా ఈరోజు టూరిజం మంత్రి, ఎక్కడ పోయినా లాజింగ్ ఫ్రీ, బోటింగ్ ఫ్రీ, అన్ని హాయిగా తింటూ మధ్యతో మాట్లాడకుండా నీ నోట్తో మాట్లాడుతున్నా జాగ్రత్త. రోజా గారు కిరణ్ చెప్పాడు, మీ రోజాకు ముళ్ళు లేదేమో, మా పార్టీలో ముళ్ళున్న రోజులు చాలా మంది ఉన్నారండి. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు ఉంటుంది. మా నాయకుడి మీద నోరు తిప్పితే నీ నోరు కుట్టేసే విధంగా మా నాయకురాళ్ళు వీరమేలు చాలా మంది ఉన్నారు తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్ ని ఇంత అద్భుతంగా జస్ట్ 4 రోజుల్లోనే ఆర్గనైజ్ చేసిన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక నాయకుడు పదవులు తీసుకుని చాలా మంది నిద్రపోతూ ఉంటారు. పదవి వస్తూనే ఈరోజు రాజారెడ్డి ఒక ప్రోగ్రామ్ చేసి కదా మనము తిరుపతిలో జనసేన ఎలా ఉంది ఒకసారి చూపించాలని ఈరోజు జనసేన యువత ఎంత బలంగా ఉందో 4 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తే ఒక 40 రోజులు రాజారెడ్డికి ఇస్తే ఈ యొక్క తిరుపతి పట్టణాన్ని ఊపేస్తాడని ఖచ్చితంగా రాజారెడ్డి అధ్యక్షతన 40 రోజుల్లో కిరణ్ రాయల్ ఇన్ఛార్జిగా ఉండి ఈ యొక్క తిరుపతి అసెంబ్లీ సీట్ ని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఎవరిని నిలబెట్టినా గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలని మీ అందరినీ మరొకసారి ఎంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో మీరంతా వచ్చారు. ఈరోజు మనందరూ కూడా కలిసి పనిచేయాలని, నిజాయితీగా ఉండాలని, మన నాయకుడి మాటలో మనం నడవాలని, నాయకుడి పేరు నిలబెట్టాలని
అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ చంద్రబాబు గారి పేరుని పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి గారి పేరుని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క వేదిక మీద ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక ముందున్న జనసేన నాయకులకు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి పట్టణ కమిటీని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు సీనియర్ న్యాయవాది బుక్కు సత్యవంతులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాయకత్వం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ గారిని, ఇన్ఛార్జ్ జగన్ గారిని, ఈరోజు మన యువ హీరో రాజారెడ్డి గారి యొక్క మొత్తం టీంకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా పేరు పేరుగా వచ్చి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరూ మాట్లాడుతున్నా ప్రతి ఒక్కటి మాట్లాడేశారు. చాలా చక్కగా అందరూ తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. అందులో మన టీం అంటే తిరుపతి టీం రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా తిరుపతిలో ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. దాని ప్రకారం కూడా మా యువ నాయకులు తిరుపతిలో ప్రతి కార్యక్రమం చాలా గొప్పగా ఆకట్టుకునే విధంగా అందరికీ మార్గదర్శకంగా చేస్తున్నారు, ముందుకు పోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం ఇప్పటికీ కూడా రాబోయేది చాలా తక్కువ సమయం ఉంది. ఉన్నటువంటి ఎలక్షన్లు చేస్తారనేది అందరికీ నమ్మకంగా ఉంది. ముందు సరిగ్గా వస్తున్నాయి కాబట్టి మా టీం అంతా ఓట్లకు నమోదు దగ్గర నుంచి వార్డు కమిటీల దగ్గర నుంచి బూత్ కమిటీల వరకు అన్ని విధాలుగా ముందుకు వచ్చి చేయాలని చెప్పి అందరినీ నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు నుంచి కూడా మనం ఆ యొక్క ప్రయత్నం పైన ఉందో ఆ యొక్క ఆ యొక్క రూట్లోకి వెళ్దాం. ముందు ఓటర్ తీసుకుంటాలి, ఓటర్ ఇవ్వాలి, ఓటర్లు తీసుకురావాలి, ఓటేపించాలి, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల దయచేసి ఇప్పటికీ కూడా కమిటీ సభ్యులు మొత్తం ఈ యొక్క ఓటర్ అకౌంట్ కలిగించి ప్రతి ఒక్క స్టేజ్ పెద్దలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా చోట్ల నుంచి కోపంగా చూస్తున్నారు. అది బయట ఇస్తున్నామండి. లక్ష్మీ గారిని మాట్లాడాల్సింది పోయి వేదికను అలంకరించిన పెద్దలకు, జనసేన నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా పైన నమ్మకం ఉంచి తిరుపతి సెక్రటరీ జనసేన పార్టీ పదవి ఇచ్చినందుకు పిఎస్సి చైర్మన్ హరిప్రసాద్ గారికి, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్ గారికి, నా సోదరు సమానులైన రాజారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్తే. పసుపులేటి హరిప్రసాద్ సార్కి నా నమస్కారం.
ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు ఉదయబాబు గారిని ఆలోచించారు. ఓ నమో వెంకటేశాయ. బాబు అప్పుడు కొద్దిగా కొద్దిగా ఇబ్బంది వాళ్ళ, ఎందుకంటే ఇది తిరుపతి. ఇది మన జనసేన మీద ఉన్న ప్రతి ఒక్క పార్టీ, బీజేపీ, వైసీపీ, టీడీపీ అందరూ ఈ రోజు తిరుపతి ఇక్కడ బాలాజీ వెళ్తున్నారు. అవునా కదా? బాలాజీ కాలు వెళ్తున్నారు. ఎందుకో ఇక్కడ ఒక అలజడి మొదలైంది. తిరుపతి సీట్ అంటే ఏంటి? తిరుపతి సీట్ అంటే జనసేన పార్టీది. 2008లో ప్రతి ఒక్కరు చిరంజీవి గారు పాలకులు గెలుస్తారని చెప్పారు. కానీ ఎక్కడికి చెప్పేసి చిరంజీవి గారు మన తిరుపతి గెలిచారు. మన తిరుపతిలో. ఎందుకంటే మన తిరుపతి కార్యకర్తలకి ఒక కమిట్మెంట్, ఒక బాధ్యత. ఈరోజు ఇంతమంది మన జనసేన నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి మీరు వచ్చారు. ముందుగా మీరు ఇక్కడ ఏం చెప్పు చూడండి. మన బాధ్యత తెలుసుకోండి. మన బాధ్యత ఏంటనేది. ఈరోజు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరిగినంత ప్రెస్ మీట్లో కానీ, మీటింగ్స్లో కానీ, చట్టాలు కానీ ఎక్కడైనా కానీ చిత్తూరు జిల్లా ముందుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో మన అధ్యక్షుడు హరిప్రసాద్ గారు తిరుపతిలో జిల్లా అసెంబ్లీ కిరణ్ రాయ్ గారు, మన దైవాధ్యక్షుడు రాజారెడ్డి గారు, మన వీర మహిళలు అందరూ ఒక పోటీ పెడుతున్నారు. ఒక పని చేయాలంటే ఆ పోటీ తత్వం ఈరోజు ప్రతి ఒక్క పార్టీకి నిజం లేదు. ముందుగా తిరుపతి అంటేనే మన తిరుమల జరిగే అన్యాయాన్ని మీకు తెలుసు. ఈరోజు తిరుమల గురించి అక్కడ ఒక జేడీఓ ధర్మారెడ్డి గారు జనసేన పార్టీ పేరుతో ఉడికిపోతున్నాడు. ఎందుకో వాళ్ళు చేసే ప్రతి అన్యాయాన్ని, ప్రతి దాన్ని మన జనసేన పార్టీ నిర్వహిస్తుంది. మన కేంద్రాల్లో ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో ఒక తప్పు జరిగితే వెంటనే దాన్ని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా హరిప్రసాద్ గారు వెంటనే ఒక మీటింగ్ పెట్టి ఖండిస్తున్నారు. ఎక్కడ ఏ మహిళకి అన్యాయం జరిగినా మన వీర మహిళలు ముందున్నారు. మీరందరూ కూడా ఒక బాధ్యతతో ఇవ్వకండి. జనసేన పార్టీ ఖచ్చితంగా మనం ఎదిరించాలా, మనం ఖచ్చితంగా గెలిపిస్తాము. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఎవరు వచ్చినా మనము ప్రతి వార్డులో మన ఊళ్ళో 10 మందిని రెడీ చేసుకోవాలా. రాజారెడ్డి గారు మాది 33వ వార్డు. 33 వార్డులో మన బాలాజీ ఉన్నాడు. బాలాజీ మేము మీకు ఎప్పుడు అనుకుంటున్నాము. మీరు ఎప్పుడు చెప్పినా ఆ వార్డులో ఏ ప్రోగ్రామ్ సరే మేము